తండ్రి అని ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. పాత నిబంధనలో దేవుడికి మనిషికి ఉన్న సంబంధం అంతా కూడా ఎట్లాంటిదంటే దేవుడు మానవుడు. అయితే ప్రియులారా, క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి పూర్తిగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే పరలోకం నుండి భూలోకానికి దిగవచ్చాడో దేవుడిగా ఉన్నటువంటి దూరమైన సంబంధాన్ని తండ్రిగా చేసి దగ్గరకు సంబంధం కనిపెట్టాడు. గట్టిగా చప్పట కొట్టని హల్లెలూయా. ఇప్పుడు మనకి పాత నిబంధనలో ఎవరు కూడా తండ్రి అని పిలవటానికి కానీ తండ్రి అని ప్రార్థన చేయడానికి కానీ అసలు అవకాశం లేదు, ఆ ధైర్యం కూడా చేయరు. అందుకే మీరు యూదులు చూడండి, యేసు ప్రభు వచ్చి ఆ యెహోవా దేవుడు మా తండ్రి అంటే యూదులు అందుకే కోపం వాళ్ళకి. యేసు ప్రభు ఏంటి నువ్వు దేవుని తండ్రి అంటావు అని వాళ్ళు ఒప్పుకోవాలి యేసు ప్రభు అని. అంటే దేవుడు అనే స్థానం అంత గొప్పది, మహోన్నతుడు, భయంకరుడు, ఆయన మనిషికి సంబంధం ఎట్లా ఉంటుంది అని మరి పాత నిబంధనలో యూదులు కానీ వాళ్ళంతా కూడా అట్లా